హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త, పవన్ కళ్యాణ్కు ఊహించని మరో భారీ షాక్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోను లైక్ చేయండి. వీడియోను లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పటి పాలనపై నిరంతరం సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ విషయమై అధికారులతో చర్చించారు. 4 ఏళ్ల క్రితం 2,000 కోట్లు ఉన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు ఇప్పుడు 7 కోట్లు మాత్రమే ఉండడం పట్ల పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయమై సమగ్ర నివేదికను కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో 2,092 కోట్ల 65 లక్షలు ఉంటే కేవలం 7 కోట్లు మాత్రమే మిగిలాయని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్కు అందుబాటులో ఉన్న నిధులు, వ్యర్థాల నిర్వహణపై పవన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై చర్చ జరిగింది. ఈ కార్పొరేషన్ 2020-21లో 728 కోట్ల 35 లక్షలు మాత్రమే వినియోగించిందని, 2021-22లో 508 కోట్లు ఖర్చు చేశామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఖాతాలో 1,066 కోట్ల 36 లక్షలు ఉన్నాయని, అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కార్పొరేషన్ ఖాతాలో 3 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏం చేశారనే దానిపై వివరణ ఇవ్వాలని పవన్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించుకుంటేనే ఈ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలమని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాలోనే ఉంచి ఆ నిధుల ద్వారా వడ్డీ వచ్చినా వినియోగించకుండా ఇతర అవసరాలకు వినియోగించడం విచారకరం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు కేటాయించిన లక్ష్యాలను నిర్వీర్యం చేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.